పఠాన్ చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటల్ని అదుపు చేస్తూ ఉన్నాయి. చూస్తున్నాం విజువల్స్ లో పఠాన్ చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటల్ని మనం చూడొచ్చు. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి ప్రస్తుతం చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఏ విధంగా జరిగింది? అండ్ ఫైర్ మంటల్ని మొత్తం పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ని. సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? సౌమ్య, ఇక కెమికల్ పరిశ్రమలో భారీగా మాత్రము ఎగిసిపడుతున్నాయి. ఒక 3 ఫైర్ ఇంజన్లతో మొదలైతే ఆ మంటలను అదుపు చేయడానికి మరో 3 ఫైర్ ఇంజన్లను కూడా అక్కడికి తెంపించడం జరిగింది. దాదాపు కిలోమీటర్ల వరకు కూడా ఈ రసాయన కెమికల్ ఆ ఫైర్ తోటి అక్కడ ఉన్న వారు అంతగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అక్కడికి మంటలను అదుపు చేయడానికి కూడా ఆ ఫైర్ ఇంజన్లు సిబ్బంది అక్కడికి వెళ్ళినా కానీ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటే భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆ తర్వాత నిల్వ ఉంచిన రసాయన కెమికల్ డ్రమ్ములు ఒకటి పేలడం వల్ల అదుపు చేయడానికి కష్టసాధ్యంగా అవుతుందని తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడే అక్కడికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకున్నారు. పోలీసులు అక్కడికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మరో 5-6 ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. అంటే నిజంగా ఈ కెమికల్ పరిశ్రమ మూతపడి ఉందా, లేకుంటే నిజంగా అక్కడ ఏమన్నా నిల్వ ఉంచిరా అనేది కూడా యజమాని అక్కడికి చేరుకోలేదు. ఆ వివరాలు కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉంది. కనుక ఆ రసాయన కెమికల్ ఒక్కొక్క డ్రమ్ములో ఉన్న నిల్వ రసాయన కెమికల్ మొత్తం కాలిపోయేంత వరకు కూడా మంటలను అదుపు చేసినా మళ్ళీ ఎగిసిపడే అవకాశం ఉంది. ఆ పక్కనే దాదాపు చాలా వందల కొద్ది పరిశ్రమలు ఉన్నాయి కనుక వాటికి కూడా మంటలను అంటుకుంటే అదుపు చేసే కష్టసాధ్యం అవుతుందని చెప్పి కూడా ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా కొంత సమాచారం అందించినట్టు తెలుస్తుంది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడ చేరుకున్నారు కనుక మరికొంత సేపట్లో ఒక పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. లేకుంటే నైట్ కొంత చిన్నగా వర్షం కూడా పడుతుంది కనుక వాటిని అదుపు చేయడం కూడా కొంచెం కష్టసాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దీంతో పాటు ఆ పరిశ్రమలో నిజంగా ఎలాంటి రసాయన కెమికల్ ఉన్నాయి, నిజంగా పైరుకు సంబంధించిన ప్రొడక్షన్ ఎందుకు వాడలేదు అని చెప్పి కూడా చాలా ఇటీవల చూస్తే మాత్రము పటంచేరు పరిశ్రమలో చాలా చోట్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు కెమికల్ సంబంధించినవి కానీ అగ్ని ప్రమాదాలకు సంబంధించినవి కానీ వారి పరికరాలు వాడలేదని తెలుస్తుంది. జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు నిజంగా పైరుకు సంబంధించిన ఆ పరికరాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏ విధంగా జరిగింది ఆ పరిశ్రమలో అగ్ని ప్రమాదం అని చెప్పి కూడా ఆ పోలీసులు వాళ్ళు తేల్చాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇప్పటికైతే ఆ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు సంబంధించిన ఫైర్ ఇంజన్లకు సంబంధించిన పరిశ్రమలో పనిచేసే కార్మికులు కూడా అక్కడ చేరుకొని మాత్రం మంటలను అదుపు చేసే పరిశ్రమలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సౌమ్య, అయితే ప్రస్తుతం చూస్తూ ఉంటే అక్కడ స్థానికులు ఉండే ఏరియాస్ లాగా కనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? అంటే దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఈ రసాయన కెమికల్స్ ఎప్పుడైతే మంటలు వెదజల్లుతున్నాయో ఎగిసిపడుతున్నాయో అక్కడికి వెళ్ళడానికి కష్టసాధ్యం అవుతుంది కనుక ఆ ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కొంత నిర్ణయం తీసుకొని పోలీసులు కూడా అక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇప్పటికైతే 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. నిజంగా ఈ కెమికల్ పరిశ్రమలో ఎన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములు, ఎంతవరకు ప్రమాదం ఉంది, లేకుంటే భారీగా ఇప్పటివరకు అయితే ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగడానికి మరి ఈ రోజు సెలవు ఆదివారం కావడంతో ఎవరైనా కార్మికులు ఉన్నారా, ఏ విధంగా అయితే పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించిందనే విషయాలు అయితే తెలిసాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే నివాసిస్తున్నారో నివాస ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు అయితే పోలీస్ శాఖ చేపట్టిందని చెప్పొచ్చు. దీంతో పాటు ఇప్పటికే 6 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. మరొక 2-3 ఫైర్ ఇంజన్లు కూడా దగ్గర నర్సాపుర, తర్వాత పడంచేరు, హైదరాబాద్ దగ్గర ఉన్న పరిశ్రమకు సంబంధించిన ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు గంట సేపటి నుంచి కూడా
మంటలు కొనసాగుతున్నాయి. దీన్ని అదుపు చేయడానికి వాళ్ళ శాఖల ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఫైర్ కి సంబంధించిన సిబ్బంది ఆ తర్వాత మరి కాసేపట్లో కొంత అంటే దాదాపు ఈ యొక్క కెమికల్ డ్రమ్ములను చల్లార్చాలంటే అందులో ఉన్న కెమికల్ రసాయనం ఎలాంటిది, ఎంతసేపు మంటలను ఎగిసిపడే అవకాశం ఉంది కనుక వాటికి కొంచెం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఇప్పటికే అగ్ని ప్రమాదం సంబంధించిన మంటలను ఆర్పే ప్రయత్నంలో అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు సమయ. దీంతో పాటు ఆ దాదాపు పరిశ్రమ ప్రాంతంలో ఒక 20-30 పరిశ్రమలు ఉన్నాయి కనుక వాటి ఆ పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు రప్పించి ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే అక్కడ కూడా భారీగా ప్రాణనాశనం సంభవించే అవకాశం ఉంది కనుక వాళ్ళందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో మరో 2-3 ఫైర్ ఇంజన్లు వస్తే మంటలు అదుపులోకి వస్తాయా లేకుంటే ఎగిసిపడతాయా అనేది కొంత సమాచారం అయితే కొంచెం సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.